100 pages ఉంటుంది. 40 rupees. ఫోన్లే. బాగున్నాను. నువ్వెలా ఉన్నావు? ఏదో ఉన్నాను లేదా, నువ్వైతే చదువుకున్నావు కాబట్టి బుక్ షాప్ పెట్టైనా సరే నడిపిస్తున్నావు. నాకైతే చదువులేక ఇంత కష్టపడుతున్నాను. నీకేంటి ఆ కష్టాలు? 2 నెలలు అయింది పిల్లలకి ఫీజు కట్టి. 2 నెలలు అయింది ఇంట్లో సరుకులు లేక. ఎన్నాళ్ళు ఇంట్లో పని చేస్తున్నావు కదా. అసలు ఏమైందంటే నీకు దాన్ని అక్కడ పెట్టమని చెప్పాను, ఎక్కడ ఎందుకు పెడుతున్నావు? నేను చెప్పింది అక్కడ పెట్టమని చెప్పాను. జీతాలు మాత్రం కావాలి, పని మాత్రం సరిగ్గా చేయు. ఓకేనండి, అది తీసి అక్కడ పెట్టు. ఎప్పుడు తినడమేనా? తినడం, ఫోన్ చూడడం తప్ప పని మాత్రం చేయవు. ఇందాకే నాకు తినడం నేను చూశాను. అయినా నాకు సంబంధం లేదు. నేను ప్రాజెక్ట్ అమ్మా కొటేషన్ వేశారు, మనకే వస్తుంది. అమ్మా ఒక్క నిమిషం, నేను మళ్ళీ చేస్తాను. ఏమైంది? జీతం కావాలి. నువ్వు ఎప్పుడు చూడు తినడం, ఫోన్ చూడటం, అది తప్ప ఏమైనా చేస్తావా? మా ఇప్పుడే కదా నా అంత పని చేసి వచ్చాను. అయితే నువ్వు చేసిన పనికి నీకు అప్పుడే జీతం ఇవ్వాల్సిన అవసరం లేదు. అమ్మా పిల్లల స్కూల్ ఫీజు కట్టాలమ్మా, ఇంట్లో సరుకులు కూడా లేవమ్మా. 2 నెలల నుంచి మీరు ఇదే మాట చెప్తున్నారమ్మా. పని మాత్రం అవుతుంది కానీ మీరు మాకు మాత్రం జీతం ఇవ్వట్లేదమ్మా. అంటే ఇప్పుడు మీరు ఫీజు కట్టాలనేసి నేను మాత్రం మీకు ఇప్పుడే డబ్బులు ఇచ్చేయాలా? నువ్వు చేసే పనికి అంత చేయాల్సిన అవసరం ఏం లేదు. అయినా మీకు ఎందుకు స్కూల్? వెళ్ళు. పడే బదులు లాయర్ దగ్గరికి వెళ్ళొచ్చు కదా. ఆ ప్రయత్నం కూడా జరిగింది. నమస్తే మేడం. నమస్తే అండి. ప్లీజ్ ఏం చెప్పండి. నేను ఏదో ఉన్నోళ్ళ దగ్గర పని చేస్తున్నాను మేడం. వాళ్ళు పని చేయించుకుంటున్నారు కానీ జీతం ఇవ్వట్లేదు మేడం. ఇలా ఎన్ని రోజుల నుంచి జరుగుతుంది? ఇలా ఒక 2 నెలల నుంచి జరుగుతుంది మేడం. సరే, మరి ఉన్నోళ్ళ దగ్గర అంటున్నారు కాబట్టి కొంచెం ఖర్చు అవుతుంది, పెట్టుకోగలరా? లేదు మేడం. తెలిసిన ఒక లాయర్ ఉన్నాడు, ఆయన కనుక్కొని చెప్తాను నేను. ఉన్నీలేవే, న్యాయం కోసం పోరాడడమే కానీ దారి మాత్రం దొరకట్లేదు. హలో, వస్తున్నానే. ఇంకా మన కష్టాలన్నీ ఓ అవునా, ఎలాగే? మన కోసం నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ అని ఉంటుంది. అందులో మనకి ఫ్రీ డ్రాఫ్టింగ్, ఫ్రీ లీగల్ అడ్వైస్, ఇంకా ఫ్రీ లాయర్ మన కేసు వాదించడానికి ఉంటారు. ఓ అవునా, పదే ఇప్పుడే వెళ్దాం. వెళ్దాం మరి. మై లార్డ్, ఈమె నా క్లయింట్ వర్షిత ప్రియ. మై లార్డ్, తిను నా క్లయింట్ దేవి. నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ ద్వారా డబ్బులు లేని వాళ్లకు ఫ్రీ లీగల్ సర్వీసెస్ అందుతాయి.